టెక్కీస్ బతుకులు ఎలా ఉంటాయి అంటే, చూడ్డానికి చాలా పాష్‌గా కనిపిస్తాం. కానీ లోపలంతా డొల్లే. ఒక్క నిమిషం మేనేజర్ పింగ్ చేశాడు. తెలుసు కదా! చాలామంది అనుకుంటారు వారంలో 5 రోజులు కష్టపడి లక్షలు సంపాదించేస్తామని. కానీ మన బతుకులు ఎలా ఉంటాయో మన భాషలో చెప్తా విను మావా. పక్క కంట్రీలో ఉన్న క్లయింట్ కోసం మన కంట్రీలో మేనేజర్ ఆడిచ్చినట్టు ఆడి, అర్థం అవ్వకపోయినా అయినట్టు ఆ కీబోర్డ్‌ని పియానోలాగా వాయించి, వాడిచ్చిన కోడ్ మీద కాన్సంట్రేషన్ కన్నా టైం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని స్కూల్ పిల్లలు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తూనే ఉంటాం వారం మొత్తం. మళ్ళీ దానికో పేరు పెట్టుకుంటాం, స్ట్రెస్ అని. మళ్ళీ ఇక్కడ ఒక టాస్క్ ఉంది. ఆ స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వెళ్తూ ఉంటారు. చూడు, అదే మన సాఫ్ట్‌వేర్. సారీ, సాఫ్ట్ వర్రీ జాబ్ అంటే. సో నేను కూడా అదే జాతికి చెందిన దాన్ని. అందుకే స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్‌తో కలిసి శరత్ సిటీ మాల్‌కి వెళ్ళిపోయాను. మనిషి బ్రతకడానికి తినాలి అంటారు. అదేంటో నేను తినడానికే బతుకుతున్నా. ఆ మాట ఎందుకన్నానో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మాల్లోకి అడుగు పెట్టానో లేదో నా అడుగులు ఫుడ్ కోర్ట్ వైపు పడ్డాయి. మెక్డీలో నాకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ ఇచ్చేసుకొని తినేసాం. అడవిలో తప్పిపోయిన చిన్న ఎలుకబంటిలో తిరిగేస్తున్నాను అనుకుంటున్నారా? మీకు చూపించడానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నా మావా. కిడ్స్ మూవింగ్ ట్రైన్ చూడగానే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఎక్కుదాం అనుకున్నా. పాప మా టాయ్ నడిపించేవాడు దీని మీద మా కుటుంబం డిపెండ్ అయింది అని చెప్పేసరికి కౌంటర్ వేశాడా, క్లారిటీ ఇచ్చాడో తెలియని డైలమాలో ముందుకు వెళ్ళిపోయాను. ఏంటి ఏదో పోగొట్టేసుకున్నట్టు వెతుకుతున్నా అని అనుకుంటున్నారా? అదంతా జస్ట్ షో ఆఫ్ మావా. మీరు శరత్ సిటీ మాల్లో స్ట్రీట్ షాపింగ్కి వచ్చినప్పుడు హిసికా జ్యువెలరీకి రావడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇలా చెప్పానని బ్రాండింగ్ అనుకునేరు. మీరు నా మావాస్ కాబట్టి నాకు ఏది నచ్చితే అది మీతో షేర్ చేసుకున్నా. పాము పడుతుంది పగ, అమ్మాయిలకి ఇష్టం నగ. ప్రాస బాగుందని వాడేశా, కానీ అమ్మాయిలకి ఇష్టమైన వాటిల్లో జ్యువెలరీ కూడా ఒకటి. చూస్తున్నారుగా ఎన్ని రకాల బ్యాంగిల్సో. మీకు ఓపిక ఉండాలే కానీ వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రం సూపర్.
అలా మా ఫ్రెండ్ నేను బుడిబుడి అడుగులు వేసుకునే పాపాయిలాగా తిరుగుతూ ఉన్నాం. ఇంతలో మహేష్ బాబు గారు కాల్ చేసి, ఓయ్ బెజవాడ బబ్లీ క్వీన్, అన్నీ చూసావు కానీ నా థియేటర్లో సినిమా చూడవా అని అడిగారు. చాక్లెట్ బాయ్ ఆ రేంజ్లో అడిగినప్పుడు వెళ్లకుండా ఉంటానా? అందుకే ఏఎంబీలో కూడా సినిమా చూసేసాం. బర్త్డే సెలబ్రేషన్స్లో కావాలి స్నో స్ప్రే, శ్రీ సిటీ మాల్లో తప్పకుండా వెళ్ళాలి స్నో కింగ్డమ్. ఇక్కడ ప్రైజెస్ను ఒక లుక్ వేసేయండి. స్నో కింగ్డమ్లో మన థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. అండ్ మనం పే చేసిన మనీకి స్నో సూట్స్, గ్లౌస్, షూస్ కూడా ఇస్తారు. ఇక్కడ మీకు విషయం చెప్తున్నా, కూల్నెస్ పడని వాళ్ళు ఉంటే మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి. బికాజ్ మీరు ఊహించినంత కూల్గా ఉంటుంది. మధ్యలో స్నో రిలీజ్ చేస్తారు, సో ఆ టైంకి మనం ఐస్ డాల్స్ లాగా అయిపోతాం. రండి లోపలికి వెళ్ళిపోదాం. ఈ స్నో స్లైడర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఆ ట్యూబ్ మీద కూర్చుంటే డుర్ర్ అని అటు ఇటు నుండి అటు ఒక రౌండ్ వేసేసా. రెయిన్ డాన్స్ చూసుంటారు, స్నో డాన్స్ ఎప్పుడైనా చూసారా? ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. కాబట్టి సరదాగా ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ చేసేయండి మావా.